Daily. Taste the Daily. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును హరిస్తోందని కేంద్ర మాజీ మంత్రి ఏఐసీసీ శాశ్వత ఆహ్వానితుడు ఎంఎం పళ్లనరాజు విమర్శించారు. కేంద్ర కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు కాకినాడలో ఓట్ల చోరీ అంశంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగాన్ని కూడా తుంగలో తొక్కి ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాలలో బతికి ఉన్న వారి ఓట్లు తొలగించిందని ఆరోపించారు. దీనిపై దేశవ్యాప్త ఉద్యమం చేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. ఓటు హక్కుని కాపాడడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఈ మధ్య టేకప్ చేయడానికి కారణం ఏమిటంటే, ఈ మధ్య జరిగిన ఎలక్షన్ లో చాలా అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా హర్యానాలోని మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్ లో చాలా అవకతవకలు జరిగాయి. అంతకుముందు కూడా జరుగుంటాయి. మరి నవంబర్ లో బీహార్ లో ఎలక్షన్ జరగబోతుంది. అక్కడ కూడా 60 లక్షల పైన ఓట్లను తీసేయడం జరిగింది. ఉన్న ఓట్లని తీసేయడం జరిగింది. లేని ఓట్లని యాడ్ చేయడం జరిగింది. ఈ విధంగా బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్స్ నడిపి మరి చాలా అన్యాయంగా ఎలక్షన్ ని మరి వన్ సైడెడ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వచ్చింది. ఇవన్నీ హైలైట్ చేయడానికే ఈ సంతకాల ఉద్యమాన్ని మేము తీసుకువెళ్ళాం. ఎలక్షన్ కమిషన్ కు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఈ విధంగా జరుగుతున్నాయి, మా ఓటు కాపాడండి, ప్రతి ఒక్కరి హక్కు, రాజ్యాంగ హక్కుని కాపాడండి అని మేము ఓటు ఇస్తామని చెప్తూ మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన భారతదేశంలో ఓట్లు వారికి నచ్చిన ఓట్లు ఉంచుకుని నచ్చని ఓట్లు తొలగించి ఈ రకంగా అనేక రకాల అవకతవకలు పాల్పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మా పార్టీ కార్యక్రమం ఏంటంటే, ఏ పార్టీ వారవనండి, ఏ వ్యక్తి అవనండి, భారతదేశంలో పౌరుడైనటువంటి ప్రతి ఒక్కడికి ఓటు హక్కు ఉండాలి. వారు ఓటు తొలగించబడితే దానికి సరైన సమాధానం చెప్పి మళ్ళీ తిరిగి ఆ ఓటు చేర్చుకునేలాగా వ్యవస్థ ఉండాలన్నది మా రాహుల్ గాంధీ గారి యొక్క కోరిక. ఆ కోరికని ప్రజల్లో తీసుకెళ్లి చైతన్యం చేయాలన్నటువంటి మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపట్టి గ్రామానికి వార్డుకి తిరిగి ప్రజలను చైతన్యవంతం పరిచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ప్రతి ఓటరు ఓటు హక్కుకి అర్హుడుగా ఉండేటట్టు నిర్ణయం తీసుకోవాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సహకరించి జయప్రదం చేయవలసిందిగా కోరుతూ